ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 షెడ్యూల్ విడుదలైంది. ముందుగా అనుకున్నట్టే విడతల వారీగా షెడ్యూల్ని బీసీసీఐ ప్రకటించింది. మొత్తంగా 21 మ్యాచ్లకు సంబంధించిన షెడ్యూల్ని గురువారం ప్రకటించారు. డిఫెండింగ్ ఛాంపియన్, రన్నరప్ మధ్య మ్యాచ్తో కొత్త సీజన్ ప్రారంభమవుతుంది. కానీ ఈసారి అందుకు భిన్నంగా చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటన్స్ బదులు చెన్నై సూపర్ కింగ్స్ ఆర్సీబీతో 17వ ఎడిషన్ని మొదలు పెట్టనున్నారు. తొలి 17 రోజులకు సంబంధించిన షెడ్యూల్లో మార్చి 22న మ్యాచ్లు మొదలై ఏప్రిల్ 7 వరకు జరగబోయే షెడ్యూల్ని బీసీసీఐ ప్రకటించింది. మార్చి 22, మార్చి 24, మార్చి 31, ఏప్రిల్ 7వ తేదీల్లో 2 మ్యాచ్లు జరుగుతాయి. మ్యాచ్లన్నీ ఇండియాలోనే జరుగుతాయని ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధమాల్ ఇప్పటికే ప్రకటించారు. దీనికి అనుగుణంగానే షెడ్యూల్ని తొలి 17 రోజులకి విడుదల చేశారు. ఈ షెడ్యూల్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్, తెలుగు ఐపీఎల్ లవర్స్ ఇష్టపడే న్యూస్, హైదరాబాద్తో పాటు వైజాగ్లో కూడా మ్యాచ్లు జరగనున్నాయి. మొదటి విడత షెడ్యూల్లో ఢిల్లీ క్యాపిటల్స్ వైజాగ్ని హోమ్ గ్రౌండ్గా ఎంచుకుంది. దీంతో మార్చి 31న సిఎస్కేతో, ఏప్రిల్ 3వ తేదీ కేకేఆర్తో వైజాగ్లో 2 మ్యాచ్లు జరగనున్నాయి. డీటెయిల్ షెడ్యూల్ ఒకసారి చూస్తే మార్చి 22వ తేదీన సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్తో సీజన్ మొదలవుతుంది. ఈ మ్యాచ్ చెన్నైలో జరుగుతుంది. సెకండ్ మ్యాచ్ మొహాలీలో మార్చి 23వ తేదీన కింగ్స్ 11 పంజాబ్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతుంది. మార్చి 23వ తేదీన కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ జరుగుతుంది. మార్చి 24వ తేదీ 2 మ్యాచ్లు జరుగుతాయి. 3:30కి జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జైంట్స్ మ్యాచ్ జరుగుతుంది. 7:30కి అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటన్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. మార్చి 25న బెంగళూరు వేదికగా ఆర్సీబీ వర్సెస్ కింగ్స్ 11 పంజాబ్ మ్యాచ్ జరుగుతుంది. మార్చి 26వ తేదీన చెన్నై వేదికగా సిఎస్కే వర్సెస్ గుజరాత్ టైటన్స్ మ్యాచ్ జరుగుతుంది. మార్చి 27వ తేదీన హైదరాబాద్ వేదికగా ఎస్ఆర్హెచ్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ జరుగుతుంది. మార్చి 28వ తేదీన జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. మార్చి 29వ తేదీన బెంగళూరు వేదికగా ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ జరుగుతుంది. మార్చి 30న లక్నో వేదికగా లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ కింగ్స్ 11 పంజాబ్ మ్యాచ్ జరుగుతుంది. మార్చి 31వ తేదీన గుజరాత్ టైటన్స్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మధ్య మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా జరుగుతుంది. మార్చి 31వ తేదీన ఇంకొక మ్యాచ్ సాయంత్రం 7:30కి ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ వైజాగ్ వేదికగా జరుగుతుంది. ఏప్రిల్ 1వ తేదీన ముంబై ఇండియన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ ముంబై వేదికగా జరుగుతుంది. ఏప్రిల్ 2వ తేదీన ఆర్సీబీ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ మ్యాచ్ బెంగళూరు వేదికగా జరుగుతుంది. ఏప్రిల్ 3న వైజాగ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ మ్యాచ్ జరుగుతుంది. ఏప్రిల్ 4న గుజరాత్ టైటన్స్ వర్సెస్ కింగ్స్ 11 పంజాబ్ మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా జరుగుతుంది. ఏప్రిల్ 5న హైదరాబాద్ వేదికగా ఎస్ఆర్హెచ్ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ జరుగుతుంది. ఏప్రిల్ 6వ తేదీన జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ జరుగుతుంది. ఏప్రిల్ 7వ తేదీన 2 మ్యాచ్లు జరుగుతాయి. మొదటి మ్యాచ్ ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ ముంబై వేదికగా జరుగుతుంది. ఇంకొక మ్యాచ్ లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ మ్యాచ్ లక్నో వేదికగా జరుగుతుంది. ఇది బీసీసీఐ ప్రకటించిన మొదటి విడత షెడ్యూల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయండి. Thank you.